హలో. చూడండి ఈరోజు నిఫ్టీ ఏం జరిగిందో చూడండి. మనం చెప్పుకున్న విధంగా జరిగింది. మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టుకున్నాము స్క్రీన్ షాట్ తీసి. మనం వేసుకున్న లెవెల్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఈరోజు 5 మినిట్స్ క్యాండిల్ ఇది చూడండి. అంత స్ట్రాంగ్ క్యాండిల్ కాదు ఇది యాక్చువల్‌గా. గ్రీన్‌లో పడింది కానీ స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. ఎందుకు కాదు అంటే 2 వైపులా విక్ ఉంది. కింద విక్ ఉంది. పైన కూడా కొద్దిగా విక్ వచ్చేసింది. అంటే ఇది ఎక్కువ పైకి వెళ్ళదు అనేది అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడింది. ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ లోపే పడుంటే, ఈ థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లోపే పడుంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి పాసిబుల్ ఉండేది ఇంకెక్కువ పైకి. ఎందుకు పైకి వెళ్ళేది అంటే 15 మినిట్స్‌లో చూడండి. 15 మినిట్స్ క్యాండిల్ చూడండి ఇది. 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఇది 15 మినిట్స్‌లో. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్యాండిల్ వీక్ అయిపోయింది. బయర్స్ తక్కువైపోయారు ఇందులో. గ్రీన్ క్యాండిలే కానీ ఇది అంత స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడింది. మళ్ళీ ఆ తర్వాత ఇంకా లో క్యాండిల్ పడింది. ఆ తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది చూడండి. ఇక్కడ బ్రేక్ చేసేసింది. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కెళ్ళింది. రీటెస్ట్ నుంచి కిందికొచ్చేసింది. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే ఈరోజు మనం మార్నింగ్ పోస్ట్ పెట్టుకున్నాం. ఈ లైన్స్ ఏసి పోస్ట్ పెట్టుకున్నాం. ఈ లైన్ పైన ఉంటే పైకెళ్తుందని పెట్టుకున్నాం. కానీ ఇక్కడ సస్టైన్ కాలేదు. మళ్ళీ కిందికొచ్చేసింది. ఈ లైన్ ఈ 0.169 లైన్ ఇది 24,692 పైన సస్టైన్ కాలేదు కనుక మళ్ళీ ఈ ఏదైతే థర్డ్ పాయింట్ ఉందో ఇది వీక్లీ లెవెల్. ఈ వీక్లీ లెవెల్‌ని టచ్ చేసి మళ్ళీ కిందికొచ్చేసింది. ఈరోజు గనుక ఇది ఇక్కడ నిన్నటి లో దాటి కిందికొస్తేనే మళ్ళీ కిందికెళ్తుంది. లేదు అంటే మళ్ళీ రేపు అయితే గ్యాప్ అప్ కావచ్చు, లేదంటే ఈక్వల్‌గా ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ పివోట్ లైన్ కూడా ఉంది. ఈ పివోట్ లైను ఈ 6 పాయింట్ గోల్డెన్ రేషియో ఉంది కదా ఇక్కడ 0.5, 0.618 ఇది గోల్డెన్ రేషియో. ఈ గోల్డెన్ రేషియో దాటి కిందికొస్తేనే రేపు మళ్ళీ కిందికి ఆలోచించాలి. లేదు పైననే సస్టైన్ అయిందంటే మాత్రం ఒకవేళ మళ్ళీ రేపు ఈరోజు రేంజ్ హైని దాటి కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా చెప్పలేము. గ్యాప్ అప్ ఓపెన్ కాకపోయినా ఒకవేళ ఈక్వల్‌గా ఈ పైననే ఓపెన్ అయితే మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ పివోట్ లైన్ దాటి కిందికొస్తేనే మళ్ళీ ఈ 1.618 రేంజ్ దాటి కిందికొస్తేనే మళ్ళీ డౌన్ రేంజ్‌లో ఉంటుంది. లేదంటే అప్పటి వరకు మళ్ళీ అప్ సైడ్‌లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది నిన్నటి క్యాండిల్ అండర్‌లోనే ఉంది కదా! నిన్నటి క్యాండిల్ లోపలనే ఈరోజు మార్కెట్ సస్టైన్ అవుతుంది. కనుక మళ్ళీ చూడండి ఇక్కడ చిన్న డోజీ పడింది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఈ పివోట్ లైన్ దాటి కిందికి ఓపెన్ అయితేనే మళ్ళీ గ్యాప్ డౌన్ కూడా కావచ్చు ఒకవేళ అలా కూడా. ఎందుకంటే ఇక్కడ చూడండి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇది. రెడ్ క్యాండిల్ పియర్సింగ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. పియర్సింగ్ క్యాండిల్ అంటే ఒక గ్రీన్ క్యాండిల్‌లో హాఫ్ అబోవ్ కిందికొచ్చేసింది. అలాగే ఒక రెడ్ క్యాండిల్‌లో హాఫ్ అబోవ్ గ్రీన్ క్యాండిల్ పడితే అది పియర్సింగ్ క్యాండిల్ అవుతుంది. ఇప్పుడు ఇది పియర్సింగ్ క్యాండిల్ అవుతుంది. కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కిందికి గ్యాప్ డౌన్ కావాలి. ఈ రేంజ్ కింద గ్యాప్ డౌన్ కావాలి. ఈ గ్రీన్ క్యాండిల్ కింద. లేదు గ్యాప్ అప్ కావాలంటే ఈ రెడ్ క్యాండిల్ పైన గ్యాప్ అప్ కావాలి. అది అన్నమాట. ఓకే. థాంక్ యూ.